రాజ్ కావ్యకు శోభనం చేయాలని ఇంట్లో వాళ్ళతో ఇంద్రాదేవి ప్లాన్ చేస్తూ ఉంటుంది. కానీ దాని గురించి రాజ్ కావ్యకు తెలియకూడదని చెప్తుంది. అందరు రెడీనా అని అడిగితే రెడీ అంటారు. ఇంతలో కావ్య వచ్చి దేనికి రెడీ అని అడుగుతుంది. రుద్రాని చెప్పబోతుంటే కాలు తొక్కి మరీ ఆపుతుంది స్వప్న. నా పొరపాటున కాలు తొక్కానని చెప్తుంది కావ్యతో. సరే నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తానని అంటాడు ప్రకాష్. ఎందుకు అని కావ్య అడుగుతుంది. నాకే నేను పేషెంట్ని కదా అని అపర్ణ కవర్ చేస్తూ ఉంటుంది. సరే చిన్న మావయ్య తీసుకురండి, నేను జ్యూస్ చేసి అత్తయ్యకి ఇస్తానని కావ్య చెప్తుంది. రాజ్ ఏదైనా చెప్తే చేయడానికి రెడీనా అని ఇంద్రాదేవి అడిగితే రెడీనే అని కావ్య అంటుంది. అయ్యో ఎక్కడ అయ్యోమయ్యాలు దొరికారు అని అపర్ణ చిరాకు పడుతూ ఉంటుంది. దేనికి అత్తయ్య కోపడుతున్నారని కావ్య అడుగుతుంది. నీకు చెప్పాలా, అన్నిట్లో ఎందుకు దూరుతావు నువ్వు, వెళ్ళి నీ పని ఏదో చేసుకో అని అపర్ణ అంటుంది. మరోవైపు శోభనకు కావాల్సిన లిస్టు రాసుకుంటారు స్వప్న ప్రకాశం. అక్కడికి వెళ్ళి రాజ్ దేనికని అడుగుతాడు. స్వప్న ప్రకాష్ ఏదో కవర్ చేస్తారు. కానీ రాజుకు డౌట్ వస్తుంది. రాజుకు తెలియకుండా తంటాలు పడతారు అపర్ణ, స్వప్న, ప్రకాశం. మరోవైపు రుద్రానిపై సెటర్లు వేస్తాడు రాహుల్. రాజ్ కావ్య ఒకటైపోయారు. రేపు వారసులు దింపి వాళ్ళకి ఆస్తి అంటకడతారు వీళ్ళంతా. అప్పుడు మనం వాళ్ళకి ఊడిగం చెయ్యాలా అని రాహుల్ అంటాడు. నేను ఉండగా వాళ్ళని సంతోషంగా ఉండనిస్తానా అంటుంది రుద్రాని. ఇప్పుడు మన జుట్టు కావ్య చేతిలో ఉంది మామ్, మనం ఇంకేం చేయలేమని రాహుల్ అంటాడు. మనం చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో వాళ్ళతో చెప్పిస్తే ఇవాళ అగ్గిరవ్వ రాజైపోతున్నాను, దాంతో రావణ కష్టం జరగబోతుంది అని రుద్రాని అంటుంది. గెలిచానని పొగరుతో ఉన్న కావ్యను దెబ్బ కొడతాను అని రుద్రాని అంటుంది. ఎవరు ఆ అగ్గిరవ్వ అని రాహుల్ అడుగుతాడు. ఇంకెవరు, కళ్యాణ్, ఆ అమాయకుడితో మొదలు పెడుతున్నాను అని రుద్రాని రాహుల్తో అంటుంది. కట్ చేస్తే కళ్యాణ్ దగ్గరికి అనామిక వస్తుంది. సిగ్గుపడుతూ బెడ్రూమ్లో డోర్ పెడుతుంది. ఇంట్లో అన్ని సమస్యలు తీరిపోయాయి, అందరు సంతోషంగా ఉన్నారు, మనం కూడా సంతోషంగా ఉండడం మొదలు పెడదామని అంటుంది. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే చెప్పానని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు వింటాను అంటుంది అనామిక. నేను విసిగిపోయాను, నాలో మంచితనం చంపేశావని కళ్యాణ్ అంటే నన్ను నమ్మవా అని అంటుంది అనామిక. చాలా ఈజీగా చెప్పావు అనామిక, నమ్మకం అంటే కావ్య గురించి చెప్తాడు కళ్యాణ్. రాజు కోసం కావ్య ఎంత నమ్మకంతో ఉందో గొప్పగా చెప్తాడు. కానీ నువ్వు మాత్రం ఏ తప్పు చేయని నన్ను అవమానించావు, పనికిరాని వాడుగా మాట్లాడావు అందరి ముందు. వదినను చూసి ఈర్ష్యపడడం కాదు, చూసి నేర్చుకో అని కళ్యాణ్ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో కళ్యాణ్కి మీడియా నుంచి రిపోర్టర్ కాల్ చేసి ఆ రోజు మీకు అప్పుకు అలా జరగడానికి పెద్ద కారణం ఉంది, కుట్ర జరిగిందని నేను ఆధారాలతో చూపిస్తానని చెప్తుంది. దాంతో కళ్యాణ్ రిపోర్టర్ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు సీతారామయ్య బెడ్రూమ్లో డెకరేట్ చేస్తుంది స్వప్న. ఇంతలో సుభాష్ వచ్చి మాట్లాడతాడు. అప్పుడే ప్రకాశం స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొస్తాడు. మరోవైపు కావ్య డైపర్స్ కోసం వెతుకుతూ ఇంద్రాదేవి వచ్చి డైవర్ట్ చేస్తుంది. ఇంతలో అగరవత్తులు అపర్ణ పట్టుకొని వెళ్తుంటే అవి ఎక్కడికి అని కావ్య అడుగుతుంది. ఎలక చచ్చినట్టు వాసన వస్తుంది ఇంట్లో, అవి వెలిగించుద్దామని అపర్ణ అంటుంది. అలా వాసన నాకేం రావట్లేదా అని కావ్య అడుగుతుంది. అత్తను నేనా నువ్వా, నీ పని నువ్వు చూసుకొని దబాయిస్తుంది అపర్ణ. దాంతో కావ్య వెళ్ళిపోతుంది. అత్తయ్య నేను ఇంతకన్నా అబద్ధాలు ఆడలేనని అపర్ణ ఇంద్రాదేవితో చెప్తుంది. మీరే చూసుకోండి అని ఇంద్రాదేవికి చెప్పి అపర్ణ వెళ్ళిపోతుంది. మరోవైపు రాజును కూడా బెడ్రూమ్లో వైపు వెళ్లకుండా సుభాష్, ప్రకాశం ఆపుతారు. ఇవాళ మెమొరీ లాస్ డేనా, అందరు ఏదో ఒకటి మర్చిపోతున్నారు అని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ తన గదిలోకి వెళ్తే అక్కడ సీతారామయ్య, ఇంద్రాదేవి నవ్వుతూ ఉంటారు. మీరేంటి నా గదిలో ఉన్నారు, మీ గదికి ఏమైందని రాజ్ అడుగుతాడు. కావ్య కూడా వచ్చి అదే అడుగుతుంది. మా రూమ్లో ఏసీ పనిచేయట్లేదు, మీ గదిలో మేము పడుకోకూడదా అని ఇంద్రాదేవి అంటుంది. మేము ఎక్కడ పడుకోవాలని రాజ్ అడిగితే స్టోర్ రూమ్లో అని కావ్య రాజుతో అంటుంది. పెళ్ళైన కొత్తలో నన్ను అక్కడే ఉంచారు కదా, మీరు తాగొచ్చి అని కావ్య చెప్తుంటే వద్దు, ఫ్లాష్ బ్యాక్ వద్దని రాజు ఆపేస్తాడు. మా గదిలో పడుకోమని ఇంద్రాదేవి చెప్తుంది. అక్కడ ఏసీ పనిచేయదన్నావు కదా అని రాజు అడిగితే ఫ్యాన్ పనిచేస్తుంది కదా అని ఇంద్రాదేవి అంటుంది. ఏసీ లేకుండా నేను పడుకోలేనని రాజు అంటాడు. మీరు పడుకున్నాక ఏసీ రోజు ఆఫ్ చేస్తున్నాను, మీకంటే ముందు లేచి మళ్ళీ ఆన్ చేసి వెళ్తాను అని కావ్య అంటుంది. అమ్మ రాక్షసి అని రాజు అనుకుంటాడు. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.